మేడం 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 ఆర్డర్స్ ప్లీజ్ మేడం కంపెనీకి ఆర్డర్స్ ఇవ్వండి. మేడం, మా కంపెనీకి మీ డిజైన్స్ చాలా బాగా నచ్చాయి. మాకు మీతో కలిసి వర్క్ చేయాలని ఉంది. ప్లీజ్ మా ఆర్డర్స్ని కన్సిడర్ చేయండి. మేడం వీఆర్ రెడీ ఫర్ బల్క్ ఆర్డర్స్. ప్లీజ్ జస్ట్ సే ఎస్. మేడం, మేము ఈ ఫీల్డ్లోకి న్యూగా వచ్చాం. మీ డిజైన్స్తో మీ మార్కెట్లోకి వెళ్తే మా రెప్యుటేషన్ చాలా స్పీడ్గా గ్రో అవుతుంది మేడం. గివ్ మీ వన్ ఛాన్స్ మేడం. మేడం జస్ట్ సే ఎస్ మేడం. వెయిట్ చేయండి. మీరు అడుగుతున్నది ఆర్డర్స్ కాదు, అవకాశం. అది నేను ఇవ్వాలి అనుకుంటున్నారా? మీ అందరికీ నేను అవకాశం ఇవ్వాలని ఎలా కోరుకుంటున్నారో అలాగే నేను కూడా ఒకరికి అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎవరికి మేడం? దామిని, లీలావతి టెక్స్టైల్స్ ఎండి. కానీ మేడం రాజ్కోటి సిల్క్స్ డిజైన్స్ అయితే మార్కెట్లో క్రేజ్ ఉంటుంది మేడం. మీ అనుమానం నాకు అర్థమైంది. నేను ఇన్ని దశాబ్దాల అనుభవంతో చెప్తున్నాను, కస్టమర్స్ ఖచ్చితంగా బ్రాండ్ని ఇష్టపడతారు. అంతకన్నా ఎక్కువగా కొత్తదనాన్ని ఇష్టపడతారు. కొత్తదనం ఉండాలి, కొత్తగా ఆలోచించాలి. అదిప్పుడు యంగ్ జనరేషన్స్కే సాధ్యం. దామిని నా అక్క కూతురు. అతి చిన్న వయసులోనే నాకే పోటీగా లీలావతి టెక్స్టైల్స్ అనే కంపెనీ పెట్టి నాకు పోటీ ఇవ్వాలి అనుకోవడంలో తన కృషి, పట్టుదల బలంగా కనిపిస్తోంది. మీరు నన్ను అడుగుతున్న అవకాశం మీరు తనకి కల్పించండి అని అడుగుతున్నాను. తను తప్పకుండా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఈ విషయంలో మీరు ఆలోచించాల్సిన, అనుమానించాల్సిన అవసరం లేదు. తన వెనక నేనుంటాను. నా అనుభవంతో, తన కొత్త ఆలోచనలతో మీకు సరికొత్త డిజైన్స్ వస్తాయి. మీరు ఉంటాను అంటే మాకు చాలు మేడం. మీరు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు వెంటనే అగ్రిమెంట్ చేసుకుందాం మేడం. థ్యాంక్ యూ. అయితే రేపు ఇంటికి రండి, అగ్రిమెంట్ చేసుకుందాం. ఓకే మేడం. బ్రో చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి బ్రో. ఇంటర్వ్యూ కోసం సిటీకి వచ్చాను. నా పర్స్, సర్టిఫికెట్స్ అన్నీ పోయాయి. అర్జెంటుగా ఊరెళ్ళాలి. ఒక 2000 హెల్ప్ చేయండి బ్రో. 2000 ఏముంది బ్రో, నీకు 4000 హెల్ప్ చేస్తాను, సరేనా? పదరా, చెప్తాను. నమస్కారం సారు. నమస్తే అమ్మా. నేను నెల్లూరుకి పోవాలి సారు. ఓ, ఏ బస్ ఎక్కాలనా? నెల్లూరుకి వెళ్ళాలంటే 65A గాని, బి గాని, డి గాని ఎక్కి MGBS లో దిగి అక్కడి నుంచి నెల్లూరుకి బస్సులుంటాయి. హాయిగా వెళ్ళిపోవచ్చు. ఆ ముక్క నాకు కూడా తెలుసు సారు. మరి నన్నెందుకు అడిగావు? నాకు ఒక 500 చెయ్యి బదులిచ్చి సాయం చేస్తారని. ఛార్జీలకి డబ్బులు లేవు సారు. లేకపోతే మాత్రం నేనెందుకు ఇవ్వాలి? రాత్రి నెల్లూరు నుంచి బస్సు ఎక్కి పొద్దున్నే హైదరాబాద్లో దిగున్నాను సారు. కానీ బస్సులో ఎవరో నా బ్యాగ్ కొట్టేసి ఉండారు. అరే, అలాగా? అవును సారు. నేనేమి అడుక్కు తినేదాన్ని కాదు. మాది ఊళ్ళో బాగా బతికిన కుటుంబమే. కానీ ఏం చేస్తాము, పోయిన బ్యాగులోనే ఫోను, డబ్బులు అన్ని చిక్కుకుపోయి ఉండే సారు. ఒక్క 500 సారు. భోజనం కూడా చేసి
ఒక్కరోజు అయ్యుండది. సారు ఒక్క 500 సారు. ఊరికి పోగానే మళ్ళా మీ డబ్బులు మీకు ఫోన్లో వేయించేస్తాను సారు. నా మీదట్టు సారు, నా మీదట్టు. అవునా 500 సరిపోతాయా? ఇంకో 1000 కూడా ఇస్తాను, తీసుకెళ్ళమ్మా. మహాప్రభులు సారు, ఇచ్చండి ఇచ్చండి. ఒక్క నిమిషం. అలాగే. ఒరే సుందరం, నువ్వేంద్ర ఇక్కడ? అంటే మీరంతా ఒకటే బ్యాచ్ అన్నమాట. బ్యాచ్ ఏంటి సారు? నోరుమోయ్, నేను ఈ ఏరియా పోలీస్ స్టేషన్ ఎస్ఐని. వీళ్ళు మా స్పెషల్ టీం. వీడు కథలు చెప్తూ దొరికిపోయాడు సార్. ఇలా పర్సు పోయింది, బ్యాగ్ పోయింది, మా ఇల్లు కాలిపోయింది, వరదల్లో కొట్టుకుపోయింది అంటూ ఇలా బ్యాచ్ ఒకటి కొంతకాలంగా సిటీలో సంచరిస్తుందని, లక్షల కోట్ల వసూళ్లకు పాల్పడుతుందని మాకు తెలిసింది. ప్రత్యేక నిఘా పెట్టి మీ ముఠాను పట్టుకుందామని రంగంలోకి దిగాం. వాము, ఓ నాయనో, అయ్యా మీకు దండం పెడతాను, మాదా బ్యాచ్ కాదయ్యా. ఓ వేరే బ్యాచా? ఎన్ని బ్యాచ్లు దిగాయి మీలాగా సిటీలో? అసలు మీ ముఠాకి లీడర్ ఎవరు? సార్ ముఠాలో గీటాలు ఏం లేవు సార్. ఇక లీడర్ ఎవరుంటారో చెప్పండి. నోరమోయ్, మక్కులు ఎరగొడతాను. చెప్పు, మీరంతా ఎవరి మాట ప్రకారం పనిచేస్తున్నారు? అంటే మా అక్క. అంటే మీరేం చేయాలి, ప్లాన్ ఎలా వర్కౌట్ చేయాలనేది దిశానిర్దేశం చేసేది ఎవరు? చెప్పు. అంత మా ఎమ్మే కదా. ఇంతకీ ఎవరు మీ అమ్మి? ఏం పేరు? అనన్య. ఇప్పుడు ఎక్కడుంది ఆ అనన్య? ఫేషియల్ చేయించుకుని వస్తానని బ్యూటీ పార్లర్కి పోయి ఉండదు సారు. అనన్య, ఆఫ్టర్ ఫేషియల్ నీ ఫేస్ భలే అందంగా అయ్యిందే. వావ్! ఈ అనన్య 2.0 ఇక్కడి నుంచి మొదలు. తీసుకోండి. థ్యాంక్ యూ.